హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవో అండ్ సిడిపిఓ మోడల్ పేపర్ చూద్దాం. గృహశాస్త్రం హోమ్ సైన్స్ని ప్రస్తుతం ఏమని పిలుస్తారు? సందాయ శాస్త్రం. ఈ క్రింది వాళ్ళ సంతులిత ఆహారం ఏది? పాలు. ఈ క్రింది వాణిని సరిగా జతపరచండి. బంగారు వరి, బయోఫోర్టిఫికేషన్, ఇడ్లీ, పియబెట్టడం, పిఎం, అల్పపోషణ, స్థూలకాయం, అధిక పోషణ. కింది వాణిని సరిగా జతపరచండి. ఐఎఫ్ఏ ఇనుము, ఐఎం ఎన్ఐసి నవజాత శిశువు, ఎస్డిజి సుస్థిరాభివృద్ధి, ఐయుజిఆర్ గర్భస్థ పెరుగుదల లోపం. ఆర్డిఏని ఎవరు రూపొందిస్తారు? ఐసిఎంఆర్, ఎన్ఐఎం. ఐసిఎంఆర్ 4 ఆహార సమూహాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ధాన్యాలు మొదటి సమూహము, పాలు రెండవ సమూహము, కూరగాయలు మూడవ సమూహము, నూనెలు 4వ సమూహము. ఐసిఎంఆర్ వారు 5 ఆహార సమూహ నమూనాను సంబంధించి 5వ ఆహార నమూనాకు చెందినదాన్ని గుర్తించండి. క్రొవ్వులు. మై ప్లేట్ ఫర్ ద డే ప్రకారం ఒక రోజునకు ఎన్ని కిలోరీలు తీసుకోవాలి? 2000. మై ప్లేట్ ఫర్ ద డే ప్రకారం ఒక రోజుకి ఎన్ని గ్రాముల ధాన్యాలు తీసుకోవాలి? 270. 100 గ్రాముల ధాన్యాలందు సుమారు ఎన్ని